మనలో చాలా మంది కొబ్బరి నీరును వేసవిలో ఎక్కువగా తాగుతారు. కానీ చలికాలంలో మాత్రం చాలా తక్కువగా తీసుకుంటారు. కొంతమంది అయితే మొత్తానికి కొబ్బరి నీరుని తాగడమే మానేస్తారు. కానీ ఈ కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణ జరుగుతోంది. చర్మ సంరక్షణ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. చలికాలంలో చాలా మంది వ్యాధుల నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కొబ్బరి నీరు దీనిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ నీటిలోని రిబోఫ్లువిన్, నియాసిన్, థయామిన్, పిరడాక్సిన్ వంటి పదార్థాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల చలికాలంలో కొబ్బరి నీరు తాగడం ద్వారా మీరు అనేక రోగాల బారిన పడకుండా ఉంటారు. చలికాలంలో శరీర వ్యాయామం తగ్గడం, అధిక ఆహారం తీసుకోవడం ఇవన్నీ బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే కొబ్బరి నీరు ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నీటిలోని ఎంజైమ్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఉన్న కొవ్వులను కూడా కరిగిస్తాయి. దీంతో బరువు పెరుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా కొబ్బరి నీరు జీర్ణక్రియను వేగవంతం చేయడం ద్వారా ఆహారాన్ని సులభంగా పంచగలదు. ఈ ప్రభావం వల్ల శరీరంలో విసర్జించబడని ఆహారాలు కొవ్వులుగా మారవు. కాబట్టి బరువు తగ్గడంలో ఇదొక సహజ సహాయకగా మారుతుంది. చలికాలంలో చర్మం పొడిబారిన దురద వంటి సమస్యలు చాలా మందిని బాధిస్తాయి. కొబ్బరి నీరు అయితే ఈ సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో ఉన్నటువంటి సైటోకినేస్ అనే పదార్థం చర్మానికి తేమను, తాజాదనాన్ని ఇస్తుంది. సైటోకినేస్ ఒక యాంటీ ఏజింగ్ పదార్థం. ఇది వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిగా అరికట్టడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల చర్మం మరింత మృదువుగా మారుతుంది. చలికాలంలో ఆలోచన లేకుండా చర్మం తేమను కోల్పోతుంది. కాబట్టి కొబ్బరి నీరును చర్మ సంరక్షణ కోసం తీసుకోవడం అత్యంత సహాయపడుతుంది.